నమస్తే ఏపీ 13 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రిషికొండ ప్యాలెస్ తో 100 కోట్లు వృధా. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తా మంత్రి నారా లోకేష్. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం, అదుపులోకి వచ్చిన మంటలు. వైకాపా హయాంలో 100 కోట్లు వృధా చేస్తూ రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ఇప్పుడు దేనికి ఉపయోగపడడం లేదు. అటు పర్యాటకానికి అడుగుగా లేదు, అలాగని ఖాళీగా వదిలేలేని పరిస్థితి. దానిని ఎలా వినియోగంలోకి తేవాలన్నది వచ్చే నెలలోపు ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మంత్రిమండలి భావించింది. కేబినెట్ సమావేశంలో అధికారులు వెళ్లిపోయాక మంత్రులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రుషికొండ ప్యాలెస్ ను ఏం చేద్దామన్న దానిపై మంత్రులు పలు ప్రతిపాదనలు చేశారు. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారి చిరకాల కోరిక నెరవేరింది. పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇరవై 24 ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాల్లో చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసినాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్ గా 10 నెలలు అయింది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపై చేపెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టం
కష్టపడి మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు. మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సచివాలయం సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్ లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ ఏదైతే స్మోక్ మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్ గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం. వాళ్ళు వచ్చిన తర్వాత వితిన్ 5 minutes లో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ గా వితిన్ 5 minutes లో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వడం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్ లో కొంచెం కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం లైట్గా తీసుకుని పక్కన పెట్టాట్లా ఇమీడియట్గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం. సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటేంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్గా ఆ రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారు. మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా. సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చి పనిలో ఉన్నాను. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తాం. సరిగ్గా ఏడాదికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరి తాడేపల్లిలో క్లినిక్లు ఏర్పాటు చేస్తాం. దుగ్గిరాలలోని మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నాం. నీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నాం. నిరుపేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తామని మంత్రి లోకేష్ వివరించారు. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తున్నాయి. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం అవ్వలేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 20 రోజుల్లో నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి
ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం, అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశా. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల్లో నేను ఒక కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలు అయింది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపైన చేపెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈరోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్ల విలువైన ఆస్తిని ఈరోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. తల్లి మీ అందరికి ఆనాడే చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుందని. 100 పడకల హాస్పిటల్ నేను క్యాబినెట్ మీటింగ్లో అడిగితే కాదని ఎవరు అనలేకపోయారు. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. దేవాలయం అభివృద్ధికి నేను నిధులు అడితే కాదని అనలేకపోయారు. భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్, చివరికి భూగర్భ కరెంటు కూడా మంగళగిరిలో
వచ్చే 2 నెలల్లో ఆ కార్యక్రమం కూడా శ్రీకారం చుడతాం. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. సో మీరు నా పైన ఒక భరోసాతో గెలిపించారు, ఒక భరోసా నా పైన పెట్టారు. అహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నా, మీ తరపున నేను పనిచేస్తున్నాను. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. అదొక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఇంకో పక్కన వచ్చి గల ప్రత్యేకంగా మంగళగిరికి వ్యక్తిగతంగా నేను హామీలు ఇచ్చా. పార్కులు, చెరువులు, కళ్యాణ మండపాలు, జెమ్స్ జ్యువెలరీ పార్క్, హ్యాండ్లూమ్ క్లస్టర్, ఇట్లా ప్రత్యేక హామీలు నేను మంగళగిరి నియోజకవర్గానికి ఇస్తాం జరిగింది. ఆ ఒక్కొక్క హామీ నేను నెరవేర్చే పనిలో ఉన్నానని మీ అందరూ తెలుపుకుంటూ 100 పడకల ఆసుపత్రి కూడా త్వరలో, చిల్లపల్లి గారు ఎక్కడున్నారు, అన్నగారు ఇక్కడనే ఉన్నారు, ఆయనది బాధ్యత, ఇంకా నాది కాదు. ఉపాధి బకాయిల చెల్లింపుల కోసం కూలీల నోట్లో గడ్డి పెట్టుకుని వినూత్న నిరసన. చీడికడ మండలంలోని చీడిపల్లి పంచాయతీలో శుక్రవారం ఉపాధి హామీ కూలీల పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని నోట్లో గడ్డి పెట్టుకుని వినూత్నమైన రీతిలో ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 53 కోట్ల ఉపాధి హామీ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 9 వారాల నుండి బకాయిలు చెల్లింపులు చేయకపోతే కూలీలు గడ్డి తిని బ్రతకాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నాటికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 53 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు. హామీ చట్టంలోని అనకాపల్లి జిల్లాలో దాదాపు 54 కోట్ల రూపాయలు ప్రభుత్వం 9 వారాల నుండి బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దీనివల్ల రోజు రోజుకి కూలీల సంఖ్య అటువంటిది తగ్గిపోతుంది. కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి పస్తులతోనే పని చేయలేక ఈరోజు ఉపాధి కూలీల యొక్క మ్యాండేట్స్ అటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధి కూలీల యొక్క బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నింటిలో కూడా తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, 15 రోజులకు ఒకసారి ఉపాధి కూలీలకి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే ఉపాధి కూలీలే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకునేటువంటి వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. కాబట్టి కూలీలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రభుత్వం మీద ఎందుకు కేసు పెట్టకూడదని చెప్పేసి అడుగుతూ ఉంటాం. అత్యున్నతమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా, ఈ గ్రామీణ శాఖ మంత్రిగా ఈరోజు ఉపాధి కూలీలకి కష్టాలు తెలిసినటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉపాధి కూలీల కష్టాన్ని అర్థం చేసుకొని తక్షణ బిల్లులు చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. మూడోది, ఈరోజు 7 రూపాయలు మేము కూలి పెంచాం, మీరు పండుగ చేసుకోండి అని చెప్తున్నారు. ఉపాధి కూలీలకి సమ్మర్ అలవెన్స్ తీశారు, మంచినీళ్ళ డబ్బులు తీశారు, తట్ట గుణపం పార డబ్బులు తీశారు, ట్రావెలింగ్ అలవెన్స్ తీశారు, పే సిప్పులు తీశారు. ఇక్కడేమో ఎండలో పనిచేసినటువంటి వాళ్ళకి టెంట్లు ఇవ్వట్లేదు, మంచినీళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు. ఇవన్నీ తీసేసి 7 రూపాయలు ఇచ్చాం పండగ చేసుకుంటానంటే ఉపాధి కూలీల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందంటే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది సరైనది కాదు. సమ్మర్ అలవెన్స్ గతంలో ఇచ్చినటువంటి 30% కొనసాగించండి. తట్టా గుణపం పార మంచినీళ్ళు డబ్బులు ఇవ్వండి, పే సిప్పులు ఇవ్వండి, కూలీలకి ఇక్కడ టెంట్లు వేయండి. ఆ విధంగా పనిచేయడం ద్వారా కూలీల సంఖ్య అటువంటిది పెరుగుతుంది. ఆ విధంగా పెరగడం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుందని చెప్తా ఉన్నారు. ఈరోజు సీసీ రోడ్లు వేసిన డబ్బులు ఉపాధి కూలీల డబ్బులు, సచివాలయాలు కట్టిన డబ్బులు ఉపాధి కూలీల డబ్బులు, అక్కడ అంగన్వాడీ బిల్డింగ్లు, లేకపోతే స్కూలు ప్రహరీ గోడలు, రకరకాల పనులు చేసిన డబ్బులన్నీ కూడా ఉపాధి కూలీల డబ్బులే ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకని ఉపాధి కూలీలు పని చేయకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి అవడం అటువంటిది అసాధ్యం. కాబట్టి ఉపాధి కూలీల పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అటువంటి చేస్తూ ఉంది. అందుకని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఉపాధి కూలీలకి డబ్బులు గిట్టుబడే విధంగా చేయండి. 600 రూపాయలు కూలి ఇవ్వండి, 200 రోజులు పనులు కల్పించండి, ఉపాధి కూలీలు ఆదుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఉపాధి కూలీలు తక్షణ బిల్లులు చెల్లించాలి. 1,25,000 కోట్లు ఉన్నటువంటి కేంద్రంలో బడ్జెట్ని 1,00,000 రూపాయలకి తగ్గించారు. 1,00,000 రూపాయల నుంచి 90 కోట్లు తగ్గించారు, 80 కోట్లు తగ్గించారు. ఇప్పుడు ఈ సంవత్సరం 62,000 కోట్లకి ఈరోజు బడ్జెట్ అటువంటి తగ్గించేశారు. దీనివల్ల ఉపాధి కూలీలే తన కన్ను తాను పొడుచుకునే విధంగా, ఉపాధి కూలీలే పనులు పానిసే విధంగా ఈ ప్రభుత్వం సురకలు పెడతా ఉంది. ఇది తప్పు, సరైనది కాదు. ఉపాధి హామీ చట్టం అనేటువంటిది ఆ రోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం కోసం, వాళ్ళ విద్య వైద్యం మెరుగుపడడం కోసం, వాళ్ళ పిల్లలు చదివించుకోవడం కోసం, వైద్యం చేయించుకోవడం కోసం, వలసలు నివారించడం కోసం ఈరోజు ఆ చట్టం అటువంటి చేయబడింది. చాలా ప్రతిష్టమైనటువంటి చట్టం ఇది. ఈ దేశంలో రైతుల కోసం, కూలీల కోసం ఏదైనా ఈ పాలక వర్గాలు, ఈ ప్రభుత్వాలు మంచి పని చేశాయంటే అది ఉపాధి హామీ చట్టమే చేశారు. దాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం
కన్నీరుని కార్చి చేసి దాన్ని తీసేయాలనేటువంటిది ఈరోజు ప్రభుత్వాలు పాలకవర్గాలు చేస్తున్నాయి. అందుకని ఈ గ్రామీణ ఉపాధి హామీ బిల్లులు ఏదైతే ఉన్నాయో చెల్లించాలని చెప్పేసి, బిల్లులు చెల్లించకపోతే మేము గడ్డి తిని బతకాలని చెప్పేసి ఇక్కడ గడ్డి నోట్లో పెట్టుకొని ఉపాధి కూలి వినూత్నమైన రీతిలోని నిరసనటువంటి తెలియజేస్తుంటారు. వీళ్ళ బాధలు అర్థం చేసుకొని వెంటనే తక్షణమే వాళ్ళ అకౌంట్లో బిల్లు వేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాను. తిరుమల శ్రీవారిని సినీ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం వేకుజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. చెప్పాలి, చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ. కొత్త ఇప్పుడు మే 1కి రెట్రో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.